మనము కొంతమంది దగ్గర ఇలా మనం విని ఉంటాం, కొంతమందికి ప్రభు వ్యాధిని ఇస్తాడు. కొన్నిసార్లు ప్రభు ఈ చెడ్డ విషయాన్ని మన జీవితంలో అనుమతిస్తాడు. లేకుంటే ఏదో ఒక చెడ్డ విషయం అయితే దేవుని యొక్క చిత్తమేమో. ఎంతమంది విన్నారు? మీరు కాదు, నేను కూడా విన్నా. ఒక్కసారి కాదు, మొత్తం లైక్ మాసానికి ఒక 2-3 సార్లు అన్న వింటా కదా, విన్నామా? కానీ జేమ్స్ చాప్టర్ నెంబర్ 1 వర్స్ నెంబర్ 17లో కనుక మనం చూసినట్లయితే, యాకోబు 1వ అధ్యాయము 17వ వచనము కనుక మనం చూసినట్లయితే ప్రభు ఇలా ఆయన తెలియచేస్తున్నాడు. శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పర సంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఎక్కడి నుంచి వచ్చును? జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ప్రభు ఏమిస్తాడంట? మంచి బహుమానము మాత్రమే మనకు ఇస్తాడంట. హల్లెలూయా. మంచిదంటే వ్యాధి మంచిదా చెడ్డదా? ఆర్థిక ఇబ్బందులు మంచిదా చెడ్డదా? మనశ్శాంతి లేకపోవటం మంచిదా చెడ్డదా? అంటే ఇవంతా ఎవరిస్తున్నారు? అంటే అబద్ధం ఆడుటకు ప్రభు మానవుడు కాడంట. హల్లెలూయా. అంటే ప్రభు ఏమని తెలియజేస్తున్నాడంటే ఆయన మంచి విషయాలు మాత్రమే మనకు ఆయన కురిపిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనలో హిస్టరీ అంతా వేరే. అంటే అక్కడ ప్రభు కొన్ను మనిషికి ఉన్న సంబంధము, కానీ ఇక్కడ కొత్త నిబంధనలో కంప్లీట్ మారిపోయింది. ఏమని మారిపోయింది? మంచిది మాత్రమే ప్రభు మనకిస్తాడు, శ్రేష్టమైనది మాత్రమే ప్రభు మనకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఏదన్నా మీ జీవితంలో మీకు దొరకలే అనుకోండి, మీరేమనుకోవాలి తెలుసా? ఇంకా శ్రేష్టమైనది ఏదో ఉంది. హల్లెలూయా. మీరు అనుకున్న బిజినెస్ మీరు ప్రారంభించలే, సరిపోతే పోనీ, ప్రభు ఏదో ఇంకా శ్రేష్టమైనదాన్ని ఉంచాడు. మీరు అనుకున్న అమ్మాయి మీకు దొరకలే, ఇంకా శ్రేష్టమైనది ఉంది. మీరు అనుకున్న అబ్బాయి మీకు దొరకలే, ఏదో శ్రేష్టమైనది ప్రభు మీ కొరకు ఉంచాడు. ఎస్, అంటే మీరు అనుకున్న జాబ్ మీకు దొరకలే, ప్రభు మీకు ఏదో శ్రేష్టమైనది ఉంచాడు. కొన్నిసార్లు మీరేం నమ్మాలి తెలుసా? ఒక అబ్బాయి నా దగ్గర వచ్చాడు ప్రేయర్కి, అంటే 4 months కంటిన్యూస్గా వచ్చాడు అనమాట మా మంత్లీ మీటింగ్కి. ఆ తల్లి తీసుకొచ్చి ఏమందంటే, నాన్న ఆయనకు జాబ్ దొరకట్లే అంటే 1 మాసం ప్రార్థించా, 2వ మాసం ప్రార్థించా, 3వ మాసం ప్రార్థించా, 4వ మాసం ప్రార్థించా, 5వ మాసం ఏం చెప్పేది తెలుసా? ఈయనకు జాబ్ దొరకదు, ఈయన యజమానుడు అవుతాడు, మీరు వెళ్ళండి అని పంపించా. ఏమో 6వ మాసం రాలే, యజమానుడు అయిపోయాడేమో, మర్చిపోయాడు మమ్మల్ని. అంటే నేనేమంటున్నానంటే, గాడ్ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద బెస్ట్. హల్లెలూయా. ఎంతోమంది ఎక్కడ ఒక పులి స్టాప్ పెడతారంటే రక్షణ దగ్గర వారు పెడతారు, కానీ ప్రభు రక్షణ దగ్గర ఆయన పెట్టడానికి ఆయన ఇష్టపడట్లే. ఆయన ఎక్కడ ఆశిస్తున్నాడంటే అన్ని జాల్లో కూడా మనకు మంచిది మాత్రం ఆయన కురిపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువ దేనికి తెలుసా గుర్తు? ఆ సిలువ దేనికి గుర్తు అంటే ఆయన ఆ దినము నుంచి, ఆయన ఎప్పుడు సిలువలో ఆ మరణాన్ని ఆయన జయించాడో అప్పటి నుంచి ఏం గుర్తు తెలుసా మనకు? అన్ని శ్రేష్టమైనది మాత్రమే మన జీవితంలో కుమ్మరించబడుతుందని. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్. సో ఈ రోజు నుంచి మనం ఏం నమ్మటం మనం ప్రారంభించాలంటే, ఎవరన్నా వచ్చి కొద్దిగా మీకు ఇది ప్రభు కూడా చేసి ఉండొచ్చులే అని అంటే మీరేం చెప్పాలి తెలుసా? ఇది ప్రభు దగ్గర నుంచి రాలే, తిరిగి సిలువ వైపు వెళ్ళాలి. ప్రభువా, నువ్వు సిలువలో చేసిన ఆ త్యాగము ద్వారా నేను ధనవంతుణ్ణి, నువ్వు సిలువలో చేసిన ఆ త్యాగము ద్వారా నేను రక్షించబడ్డాను, ఆ సిలువలో నువ్వు చేసిన ఆ త్యాగము ద్వారా నా వ్యాధి అన్నిటిని కూడా నువ్వు కొట్టిపడేశావు. ప్రభువా, నువ్వు సిలువలో చేసిన ఆ త్యాగము ద్వారా నేను నూతన సృష్టిగా నేను సృష్టించబడ్డాను. హల్లెలూయా,
హల్లెలూయా. అందరు బాప్టిజం తీసుకునేటప్పుడు అందరు ఏం చేస్తారు తెలుసా? సగం బాప్టిజమే మనం తీసుకుంటున్నాం నిజం చెప్పాలంటే. అంటే నీటి బాప్టిజం తీసుకునేటప్పుడు పాపాన్ని వదిలిపెట్టి వచ్చేస్తున్నాం, కానీ ప్రభు చేసిన పూర్తి విడుదలను ఆ బాప్తిజం ద్వారా మనం పొందుకోవట్లేదు. అంటే పాపముతోనే అక్కడ వదిలిపెట్టేస్తున్నాం. ఆయన ఇచ్చే ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు, వాటన్నిటిని కూడా మన జీవితంలో మనం తీసుకురావాలి. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ నేను మీకు తెలియచేస్తాను. ఎప్పుడు అపోస్టల్స్ ఈ యొక్క విషయాన్ని వారు తెలుసుకున్నారో వారి జీవితంలో ఏమైంది తెలుసా? మొత్తం అన్నీ కూడా మారింది ఆ రోజు నుంచి. అంటే పేతురు దగ్గర అసలే డబ్బు లేని ఒక మనిషి, ఫినాన్షియల్గా చాలా బ్యాడ్గా ఉన్న ఒక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే బైబిల్లో అది పేతురే. ఎందుకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో ఆయన వేలాడుతున్నప్పుడు యోవాన్ని చూసి తల్లిని యోవాన్ చేతిలో ఇచ్చాడు. పేతురు చేతిలో కానీ ఎవరి చేతిలో కూడా ఆయన ఇవ్వలే. అంటే పేతురు అక్కడ లేడు, కానీ వేరే ఎవరి చేతిలో కూడా ఆయన ఇవ్వలే. అంటే ఆర్థికంగా చాలా వీక్గా ఉన్న వ్యక్తి పేతురు. కానీ అపోస్టల్స్ వీరందరూ కూడా ఎప్పుడు యేసు ప్రభు లేచింది వారు నమ్మటం వారు ప్రారంభించారో ఏమైంది తెలుసా? భక్తులు కొంతమంది వారి యొక్క ఆస్తిని వారు అమ్మి వారు ఏం చేస్తారంటే తెలుసా? సేవకులు వారి యొక్క పాదములో వారు పెట్టారంట. అంటే మీరు ఎక్కడన్నా వెళ్ళి పెట్టండి అని నేను చెప్పట్లే. నేనేమంటున్నానంటే ఆర్థికంగా కూడా ప్రభు వారికి ఏ కొదువ ఇవ్వలే. మరి ఏ వ్యాధి లేకుండా ప్రభు అపోస్టల్స్ని ప్రభు నడిపించాడు. మరి ఇంకా గొప్ప గొప్ప కార్యాలు చేయటానికి ప్రభు కృపణిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మరి మాకు కష్టం రాదన్నా నష్టం రాదన్నా అంటే అది కాదు, అందరికీ వస్తుంది. కానీ ప్రభు ఈరోజు మీతో ఏమని మాట్లాడుతున్నట్టు తెలుసా? దాన్ని జయించే శక్తిని సిలువ ద్వారా ప్రభు ఆల్రెడీ ఇచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మీరు ఏం నమ్మటం మీరు ప్రారంభించాలంటే, ఒక క్రిస్టియన్గా నేను ఉన్నా అనటం కాదు, మీ యొక్క సంబంధము ప్రభుతో ఎలా ఉంది? ఒక తండ్రి ఒక కుమారుడు వలె ఉందా? లేకుంటే ఇంకా ఆ పాత నిబంధన వలె ఒక దేవుడు మనిషి వల్ల ఉండే అదే సంబంధం మీరు కలిగి ఉన్నారా? సో టుడే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే మీరు ప్రభుని ఎలా చూస్తున్నారో దాన్ని చూడటం మీరు మార్చినప్పుడు మీ యొక్క ఆలోచనలు కూడా మారుతుంది. ఎంతమందికి పిల్లలు ఉన్నారు? నైస్. సో మీ పిల్లలు ఏదైనా వినకపోతే వ్యాధి ఇంజెక్షన్ ఏమన్నా వెళ్ళి ఇస్తారా? రే నేను చెప్పింది నువ్వు వినలే, ఆగరా అని చెప్పి పెద్ద సూది ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా వ్యాధి ఇంజెక్షన్ ఏమైనా పెడతారా? ఎవరైనా ఉన్నారా? సరే, మీరు చెప్పింది వాళ్ళు ఏదో వినలే, ఒక 2 దెబ్బలు వేసారు అనుకుందాం. కానీ వెళ్ళి చంపేస్తారా? రే నువ్వు తప్పు చేసావరా, కట్ట తీసుకొచ్చి 4 చంపితే ఏమవుద్ది? వాళ్ళు పైకి వెళ్ళిపోతారు, మిమ్మల్ని జైల్లో పడేస్తారు పోలీసు. అంటే నేనేమంటున్నా, ఇక్కడ రిలేషన్షిప్ అనేది మారుతుంది. హల్లెలూయా. ఒక తండ్రి కుమారుడికి కలిగిన ఒక రిలేషన్షిప్పే ఈ నూతన నిబంధన. హల్లెలూయా. ఈ నూతన నిబంధన యొక్క అర్థము అదే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.